ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున విజ్ఞాపన దినము, శుక్రవారము ప్రార్థన దినము. ఇదే ఈ దినమున అందరూ కూడా మరి దేవుని సన్నిధికి రావాలి. రాలేనటువంటి వారు, ఏ విధులలో పనులలో ప్రయాణములో ఉన్నటువంటి వారు మరి ప్రార్థనలు ఏకీభవించి మరి దేవుని వైపు చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిమితని పాదమునికి స్తోత్రము నాయన. విజ్ఞాపన దినమును నాయన మా ప్రభువు నీ సన్నిధిలో ప్రార్థన ఉంటుండగా రావాల్సిన బిడ్డలందరూ నడిపించండి. ముఖ్యంగా ఈ లైవ్ లో చేస్తున్న ఈ ప్రార్థనలు కూడా ప్రతి ఒక్కరిని నడిపించి సిద్ధపరిచి నాయన వారి పనుల్లో విధుల్లో ఎక్కడ ఖాళీగా ఉండకుండా నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించి నీ దీవెనలు పొందుకుంటూ నీ కృపను దయచేయమని యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుకుందాం. వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడి నన్ను పట్టి చూడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్య భావం దీవించును గాక. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, విన్నటువంటి చదవబడిన దేవుని మాటలు మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభులవారు ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి బలి అయి తన రక్తమును చిందించి ఆయన ఆ కల్వరి గిరుల శిలువపై ప్రాణం పెట్టి ఆయన సర్వమానవాళి కొరకు యాగమయ్యాడు. అటువంటి ప్రభువును సమాధిలో పెట్టారు. చనిపోయిన వారికి తిరిగి లేవరు అంటే యేసుప్రభు చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత 3 దినములకు తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. కానీ ఆ మాటలు జ్ఞాపకం లేవు. వీరు భయములలో, కలవరముల్లో యేసుప్రభుని ఇంతగా హింసించి బాధించారు, సిలువకేశారు, భయంకరంగా కొట్టారు, ఆయన బలి చేశారు అనేటువంటి ఆలోచన తప్ప మరలా తిరిగి లేస్తానన్న ఆలోచన ఎవరికీ లేదు. ప్రియమైన దేవుని వారు, అటువంటి సమయంలో అందరూ చనిపోయిన వారిని లేపాడు, ఎంతో మందిని బాగు చేశాడు, కుష్ఠరోగులను శుద్ధీకరించాడు, శతాధిపతులు 6 ఏడల అద్భుతాలు చేశాడు. ఇన్ని చేసిన ప్రభువుని ఇంతగా చంపారు, ఇంతగా సిలువేసి హింసించారు. మా పరిస్థితి ఏందని అందరూ కలవరములు, భయములు ఉన్నారు. కానీ దేవుడు 3వ దినమున ఆయన లేచి వచ్చి వారు కూడి ఉన్న చోట వారు మాట్లాడుకుంటుండగా వారి మధ్యలో నిలిచాడు. నిలువగానే ఇంకిత కలవరం అయిపోయింది. అయ్యో, భూతం మా మధ్యలోకి వచ్చేసింది. ప్రేమిన దేవులారా, క్రీస్తు ప్రభుల వారు నిజంగా ఆయన అన్నాడు, మీకు సమాధానం అవును గాక అని. మీరు సమాధానం కలిగి ఉండండి. ఎందుకంటే మానవునికి ఈ లోకములో ఉండేటువంటి భయము అన్నిటికంటే చివరి భయం ఏంటంటే ప్రాణభయం, మరణం. ఆ మరణ భయంతో మమ్ములు ఏం చేస్తారు అని బిక్కుబిక్కుమంటున్నటువంటి ఆ సందర్భంలో ఆయన కనబడి, మీకు సమాధానము, ఇక మరణానికి జయము లేదు, మరణానికి అపజయము కలిగింది, మనకు విజయము కలిగింది, మరణాన్ని ఓడించగలిగాను అని వారి మధ్యలో విజయోత్సాహంతో నిలబడాడు. ప్రేమను దేవులారా, ఆడికి నిలబడినప్పటికీ వారు భూతం అనుకున్నారు. అందుకే 38వ వచనంలో అంటాడు, మీరెందుకు కలవరపడుచున్నారు? హృదయములలో సందేహములు పుట్టనేలా? ఎందుకు సందేహాలు పుడుతున్నాయి? దయ్యాలని, భూతాలని, అది ఇదని. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా మీకు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి. ఓ, నాకున్నట్టు ఎముకలు మాంసము భూతములకు ఉండవు, మీరు భూతములని ఎందుకు తలస్తున్నారని నిజంగా వారికి సందేహాలు తొలగించాడు. ప్రేమిన దేవుని ద్వారా నేను లేచారని. అసలు ఇంకా శిష్యులలో తోమ అయితే అస్సలు నమ్మలేదు. కొందరు వచ్చి చెప్పారు, తోమా, బోధకుడు లేచాడు, మేము చూచాం, మాకు కలిశాడు, కనబడ్డాడంటే, లేదు, ఆయన గాయములలో చేయి పెట్టాలి, ఏలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా చేయి ఉంచితేనే కానీ నేను అనుమానము తీర్చలేదు, నాకు అనుమానం, నేను నమ్మను అని అన్నాడు.
అప్పుడు తోమాకు కూడా ప్రభు కనపడ్డాడు. తోమా, నా గాయములు వేలు పెట్టి నా ప్రక్కన చేయి ఉంచి నీ అనుమానము తీర్చుకొని క్లారిటీగా కనబడినప్పుడు అప్పుడు తోమా అంటాడు, మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా అని. నిజంగా ఈయన సృష్టికర్త అయిన దేవుడే, ఈయన సర్వాధికారం కలిగిన ప్రభువే అని తోమ ఒప్పుకుంటాడు. అలాంటి తోమానే మన భారతదేశానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు మనకుండగా ఇంకా కలవరం ఎందుకు, భయం ఎందుకు? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆయన విశ్వాసం ఉంచి ఆయన కొరకు నువ్వు ఎదురు చూడు, నిరీక్షించు, మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు సమాధానాన్ని చేస్తాడు. ఏ భయం ఉన్నా, ఏ కలవరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అవసరత ఉన్నా అన్ని తీర్చగలిగిన గొప్ప దేవుడు నీకున్నాడు, మనకున్నాడు. మరణాన్ని మట్టి కరిపించి మృత్యుంజయుడిగా 3వ దినమున తిరిగి లేచిన దేవుడు. ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవునుగా కానంటే వారు భూతం అనుకున్నారు. భూతం అనుకున్నట్టు భూతముకు ఎముకలు మాంసం ఉండవు, చూడండి నాకు ఎముకలు మాంసం. ప్రేమ దేవుని ద్వారా నిజంగా పునరుత్థానం యొక్క రుజువు అంత స్పష్టంగా తెలియపరిచి వారిని ధైర్యపరిచాడు, సమాధానపరిచాడు. కనుక ఈ లోకంలో ఇక మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ బాధలకు, సమస్యలకు, శక్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవులారా, చివరికి మనల్ని భయపెట్టేవాడు ఏంటంటే మరణమే, నేను చంపుతా, ఆ చావు కూడా మిమ్మల్ని ఏమి చేయలేదని ప్రభువు మన మధ్యలో నిలబడి మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. ఏ సమస్యను ఆయనకు విశ్వాసంతో మొరపెట్టండి. దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి తోడైండును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే అమ్మగారు ప్రార్థన చేస్తారు మనందరి కొరకు. సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తి మంతుడ, పాదములకు స్తోత్రాలయ్యా. నాయన గడిచిన వారము ప్రభు, ఈ మాసం, ఈ దినం, ఈ సమయం వరకు నువ్వు కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ కరుణ వాత్సల్యం చొప్పున కాపాడుతున్న తండ్రి నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. నువ్వు జాలి కలిగిన దేవుడు కనుక ప్రభా, మేము నాయన సజీవ లెక్కలో చేర్చబడి నిన్ను స్తుతించే కృపా భాగ్యమునిచ్చిన తండ్రి నీకు వందనాలు. ఇంతసేపు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు. అవును తండ్రి, అసమాధానముతో పాపములు కొట్టుమిట్టాడుతున్న మా మరణములో ఉంటున్న మమ్మల్ని ప్రభా వెదికి రక్షించడానికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు ఇలాంటి వారు ఎవరు లేరు ప్రభా. వాళ్ళ సమాధి ప్రభా అటు లేస్తానని చెప్పిన రీతిగా లేచి సమాధానం కలగచేసిన మా తండ్రి నీకు వందనాలు, వందనాలు ప్రభా. ఏ బిడ్డలు ఏ భయము, ఏ మరణ భయము లేకుండా చేసిన దేవుడు, మరణాన్ని ఓడించి తిరిగి లేచిన తండ్రివి గనక బిడ్డలు ఎవరు కూడా ఏటి విషయంలో దిగులు పడకుండా, భయపడకుండా, చింతాక్రాంతులు కాకుండా, కలవరపడకుండా మీ హృదయంలో కలవరపడనీయకుడి ఆయన విశ్వాసం ఉంచిన మీరు విశ్వాసం ఉంచమన్న ప్రభు. నీ యందు విశ్వాసం ప్రతి బిడ్డకు కలుగునుగాక. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలు ఆలకించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశమును, రాష్ట్రమును, జిల్లాలను, గ్రామాలను, ప్రాంతాలను, ప్రజలను, మేముంటున్న భారతదేశంలో ఉన్నటువంటి నాయన ట్విన్ సిటీస్ ప్రభ, నాయన మేముంటున్న ఏరియాస్ అన్ని కూడా రక్షించబడిగాక. ఎవరు నరకం వెళ్ళకుండా మరణాన్ని ఓడించి తిరిగి లేచిన సజీవుడవని ఉన్నావని పునరుత్థానపు బలమును కలిగి ప్రతి ఒక్కరు నీ వైపు తిరుగుటకు సహాయం చేసి, బర్త్డేస్, మ్యారేజెస్ బిడ్డలు దీవించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ దయచండి. రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ఇది మనం జరగండి ప్రభు. జ్ఞాపన కూడికలో మీరు ఉండండి. ప్రపంచంలో పరిచయలో ప్రభ ఇంకెంతమంది ప్రభ ప్రాణాలు కోల్పోయి ఉంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. అటువంటి నైజీరియా ప్రాంతంలో ప్రభ అయ్యా వారు దిగులు పడకుండా జడియక ప్రభ నాయన ధైర్యము, విశ్వాసం కలిగి ఉంటకు సహాయం చేయండి. ఇంకెన్నో ప్రాంతాలు హింసింపబడుతున్నప్పటికీ నీ కొరకు జీవించి సాక్షులు, సాక్షులు అవుటకు నీ కృప దయచేసి బలపరచమని ప్రార్థిస్తూ పరిచయలను దీవించండి నాయన. ప్రత్యేకంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలహీనతలన్నింటిని విడిపించి, తప్పించి, కాపాడి, కనికరించి ఇది నా ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసు నామములో లైవ్ లో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతార్పణలు నీ సన్నిధిలో నాయన చెల్లిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన క్షేమం, భద్రత, ఆరోగ్యము దయచేసి దీవించి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పెట్టడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ లైవ్ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆయన వైపు చూస్తూ ఎటువంటి సమస్యలకు కలవరపడకుండా, భయపడకుండా ఆయన వైపు, ఆయన పునరుత్థాన బలములను, శక్తులను గ్రహించి ఆయన వైపు చూస్తున్న ప్రతి బిడ్డకును, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత, ఆయన పునరుత్థాన బలములు గుర్తించి ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకం తప్పించబడి నిత్యత్వం మనకి చేరుకున్నట్టు మనకందరికీ
సంఘమంతటికి ఈ దినమున జరుగున విజ్ఞాపన కూడికి అంతటికి సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గాడ్ బ్లెస్ యూ. God bless you. గాడ్ బ్లెస్ యూ. God bless you.